అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శివయ్య తండ్రి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. చాలా రోజులైతుంది అంటే నార్మల్‌గా మాట్లాడి జస్ట్ క్యాజువల్‌గా ఆహ్, అంటే ముందు వీడియోస్‌లో కూడా యాక్చువల్‌గా అయితే ఎప్పుడైనా అండి, నా వీడియోస్‌లో అయితే చాలా వరకి వీడియోకి, ఆడియోకి సంబంధం ఉండదు. నేనేదో టాపిక్ రిలేటెడ్‌గా మాట్లాడతా. ఎప్పుడో ఒకసారి జస్ట్ క్యాజువల్‌గా ఇలా చేసే పనులు అవి ఇవి చెప్తూ మాట్లాడతాను. బట్ దాదాపు అయితే నా వీడియోస్ ఎవరైనా రెగ్యులర్‌గా చూసే వాళ్ళకైతే ఆటోమేటిక్‌గా అర్థమవుతది. ఏంటంటే జస్ట్ వీడియో చూడటం వరకే, బట్ ఆడియో అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఈ పనుల గురించి గానీ, ఏవి ఉండవు ఆడియోలో. జస్ట్ చూడటము, వినటం మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది ఏదైనా సరే. ఏదో ఒక టాపిక్ రిలేటెడ్‌గా మాట్లాడుతున్నా, ఆ టైంకి ఏది నా మనసులోకి వచ్చింది అని అనుకుంటే అదే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అంతేకానీ ఇప్పుడు ఇది మాట్లాడాలి, అప్పుడు అది అలా మాట్లాడాలి అనేది ఏమి ఉండదండి. ముందు నేనేం ప్రిపేర్ అవ్వను. బట్ మొన్నంటే సడన్‌గా ఒక ఇష్యూ చూసేసరికి దాని గురించి నాకు మాట్లాడాలనిపించి లాస్ట్ వీడియోలో మాట్లాడాను. అండ్ ఇదైతే జస్ట్ ర్యాండమ్ వ్లాగ్ అండి. జస్ట్ వన్ డే, జస్ట్ నార్మల్‌గా మార్నింగ్ టైంలో జస్ట్ 9 వరకి లేచిన దగ్గర నుంచి కూడా నేనేం వ్లాగ్ మొత్తం ఏం తీయలేదు. జస్ట్ వంటనేది తీసింది కూడా. అదేంటి నార్మల్‌గానే యాక్చువల్‌గా అయితే ఇంతకుముందయితే కొంచెం టైం తీసుకొని ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ చేసుకోవటం అట్లా చేసుకునేది. బట్ ఇప్పుడైతే కొంచెం వర్క్ ఎక్కువ ఉండటం వల్ల మార్నింగే ఇంకా టిఫిను, లంచ్‌కి కూడా రైస్, కర్రీ అన్నీ కూడా వండేసి పెట్టేసుకుంటున్నా. సరే అంటే ఈ వీడియోలు కాకుండా ఇంకా నేను వీడియోలైతే ఏం చేసి చూపించలేను కదా! ఎక్కువగా బయటికి వెళ్ళటం కానీ, షాపింగ్స్ చాలా వరకు చాలా తక్కువ ఉంటుందండి నా వీడియోస్‌లో. ఏదైనా అకేషన్‌కి వెళ్తే కానీ, ఎక్కడైనా ఏదైనా స్పెషల్‌గా ఉంటే తప్ప వెళ్ళటం అనేది అస్సలు కుదరదు నాకు. ఏదైనా జస్ట్ ఇంట్లోనే చేసుకునేవే ఆ వ్లాగ్స్ లాగే ఉంటాయి నా వీడియోసు. ఇంకా ఇవాళైతే అంటే వారంలో ఒకసారి అయితే కంపల్సరీ ఫ్రైడే రోజైతే స్వీట్ ఏదో ఒకటి చేస్తానండి. సో, నార్మల్ డేస్‌లో అయితే స్వీట్ ఏం చేయను. బట్ ఇవాళ ఏంటంటే ఫ్రైడే కాదు, బట్ చాలా డేస్ అవుతుందని చెప్పి సగ్గుబియ్యంతోని కొంచెము స్వీట్ చేశాను. ఇంకా ఇంకా ఫాస్ట్‌గా 9 కల్లా కంప్లీట్ చేసేసుకొని ఇంకా నా వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. అందుకని చెప్పి ఫాస్ట్‌గా అయిపోతున్నాయి. ఈ బెండకాయలు కట్ చేయటం కూడా నార్మల్‌గా అయితే ఒకటొకటి కట్ చేస్తే చాలా టైం తీసుకుంటుందండి. ఇలా కొంచెము ఈక్వల్‌గా ఉన్నవన్నీ ఒకేసారి పెట్టేసుకొని ఆ పైన ఏమంటారు అవి మొటికల ఏదో అంటారు కదా! వాటిని అంతవరకు తీసేసి అన్నీ ఒకేసారి పెట్టుకొని కట్ చేసుకుంటూ ఒకసారి సైడ్‌కి చూసుకోవాలి. మధ్యలో కొన్ని పుచ్చులొస్తాయి కదా! అట్లా సైడ్‌కి తిరిగి చూసుకోవాలి అంతే. బట్ చాలా ఫాస్ట్‌గా అయిపోతది కట్ చేయటం. అన్నీ ఒకేసారి పెట్టేసుకొని ఇట్లా కట్ చేస్తే పెద్ద ప్రాసెస్ అనిపియదు. బట్ దొండకాయలే కట్ చేయాలంటే మరీ విసుగొస్తదండి. నిజంగా. వేరే ఏ వెజిటబుల్స్ కట్ చేసినా నాకంత అనిపియదు గానీ, దొండకాయలు కట్ చేయాలంటేనే చాలా టైం తీసుకున్న ఫీలింగ్ వచ్చేస్తది అసలకి. కట్ చేసేటప్పుడు కూడా అదేంటో దొండకాయలో అదేదో జిగురు లాంటిది ఒకలాగా పట్టేసుకుంటది చేతిలోకి. ఇదంతా ఏమి ఉండదు. ఇది కడిగేసుకుంటే పోయేలాగా ఉంటది. కానీ అది కడిగిన తర్వాత కూడా ఇట్లా అట్టలాగా అయినట్టుగా ఉంటాయి చేతులన్నీ గట్టిగా కొద్దిగా వేళ్ళ దగ్గర. ఏందో సోది చెప్తుందని అనుకుంటున్నారా? ఏం చెప్పాలండి మరి. నార్మల్‌గా జస్ట్ ఏదో వ్లాగ్ షూట్ చేశాను. ఇంకా సరే దాని గురించి అని చెప్పి చెప్తున్నాను. నాకు అనిపిస్తది ఒక్కోసారి అంటే నార్మల్‌గా ఇంట్లో కానీ ఎవరి మధ్యలో అయినా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎనీ రిలేషన్ ఏ బంధంలో అయినా ఒక్కోసారి గొడవలు అవుతూ ఉంటాయి కదా! అంటే చిన్న గొడవైనా, పెద్ద గొడవైనా అనేది మనము దాన్ని లాగే కొద్దీ అది పెరుగుతూ ఉంటది. అంటే ఎలా అంటే ఎంత మంచిగా ఉన్నా, ఎంత పైకని కాదు, అసలు గొడవలు లేకుండా
అలాంటి రిలేషన్స్ అనేవి ఎక్కడ ఉండవండి. గొడవలు అంటే పెద్దవే కాదు, చిన్న చిన్నవైనా సరే అవుతానే ఉంటాయి. బట్ ఎవరితోనైనా కానీ గొడవ అయినప్పుడు అవతలి వాళ్ళు వాయిస్ రేస్ చేసి మాట్లాడేటప్పుడు మనం కూడా అదే విధంగా వాయిస్ రేస్ చేసి మాట్లాడితే అది ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుంది తప్ప అది తగ్గేది ఎక్కడా ఉండదు. నువ్వా నేనా అన్నట్లే ఉంటుంది, ఇంకా తగ్గబోర్లాగా. ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్, మనము నీళ్ళు వేడి చేస్తాము, బాగా మసులుతూ ఉంటాయి కదా నీళ్ళు. సో అవి మసిలేటప్పుడు ఎంత వేడిగా చేయి ఇట్లా పెడితే సుర్రు మనకి కాలేలాగా ఉంటాయి కదా. మనం గ్యాస్ ఆఫ్ చేయగానే వెంటనే అవి చల్లారిపోతాయా అండి? అవ్వవు కదా. ఎంత టైం తీసుకుంటుంది అంటే మనం నీళ్ళు వేడి చేసే దాన్ని బట్టి, మామూలుగా వేడి చేస్తే కొంచెం తక్కువ టైం తీసుకుంటుంది చల్లారటానికి. లేదు బాగా మసిల్ వాటర్ అయితే ఇంకెక్కువ టైం తీసుకుంటుంది చల్లగా అవటానికి. సో మరి ఈ నీళ్ళు చల్లగా అవటానికి ఎంత టైం తీసుకుంటుంది? నీళ్ళు చల్లగా అవటానికి ఇంత టైం తీసుకునేటప్పుడు మన గొడవలు కూడా అంతే. ఒక హీట్ ఆర్గ్యుమెంట్ అనేది ఇద్దరి మధ్యలో జరిగినప్పుడు, అది ఏ రిలేషన్ అయినా కానీ, ఆ గొడవ అయినప్పుడు మనం జస్ట్ కొంచెం అవతల వాళ్ళు రేజ్ చేస్తున్నారు కదా అంటే వాళ్ళ పాయింట్ మన పాయింట్ రైట్ అయినా తప్పైనా ఏదైనా సరే ఒకరు ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే అరిచి చెప్తే అర్థం కాదండి. ఎంత గట్టిగా అరిస్తే అర్థమవుతుంది అనుకుంటే అంత ఎక్కువ గొడవలు అవుతాయి. ఆ టైంలో కొంచెం తగ్గితే పెద్ద పోయేదేం లేదు, ఏ నష్టం లేదు. గొడవలైన ఎవరితో పక్కన ఎవరో బయట వాళ్ళతో అయితే అవ్వవు కదా, మనకు తెలిసిన వాళ్ళతోనే మన వాళ్ళతోనే అవుతాయి. అలాంటప్పుడు కొంచెం తగ్గి సైలెంట్గా ఉండి ఆ గొడవ ఏదైనా క్లియర్ అయినా చెప్పిన తర్వాత అయినా సరే, ఎవరిది తప్పైనా సరే వెంటనే సారీ చెప్పి అర్థమయ్యేలా చెప్పిన తర్వాత వెంటనే నేను సారీ చెప్పాను కదా, నువ్వు నాతో నార్మల్గా ఉండు అని అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు వేడైన నీళ్ళు ఇట్లా మసిలిన నీళ్ళు తగ్గటానికి అంటే చల్లగా అవటానికి ఒక టైం అనేది తీసుకుంది కదా. అట్లనే మనుషులు కూడా ఎదుటి వ్యక్తి నుంచి ఏదైనా మాటలు వచ్చినా ఏదైనా సరే వాళ్ళ నుంచి ఏదైనా బాధపడినప్పుడు ఆ బాధ తగ్గటానికి అనేది కొంచెం టైం తీసుకుంటుంది. అంతేగాని ఆ టైం ఇవ్వాలి వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి మనం. అంతేగాని నేను సారీ చెప్పాను కదా, అయిపోయింది కదా, ఇంక వదిలేసే, నాతో మాట్లాడంటే కుదరదు, అవ్వదు. అది ఎందుకు అవుతుంది? అంత ఈజీ కాదు కదా. అయిన సిచ్యువేషన్ని వెంటనే ఇట్లా సెకండ్స్లో వెంటనే చేంజ్ అవ్వాలంటే అవ్వలేరు ఎవరైనా సరే. కొంతమంది ఉంటారేమో అలా మేబీ, బట్ అందరికీ అలా ఉండదు. సిచ్యువేషన్ వెంటనే అంటే ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఉన్నా ఏమున్నా వెంటనే గొడవ అవ్వగానే సారీ చెప్పేసి వెంటనే కలిసిపోవాలంటే అది అవ్వదండి. అది మొహమాటానికి నవ్వుతున్నట్టుగా ఉంటుంది తప్ప మనసులో ఎక్కడో ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళు రియలైజ్ అవ్వటానికైనా వాళ్ళు కొంచెం నెమ్మదిగా కొంచెం అలా అలా ఒక టైం ఇచ్చి వాళ్ళకి కాసేపు అయినా సరే వదిలేయాలి. అంతే తప్ప ఇంకా నేను ఏ గొడవ అయినా ఏమైనా నేను సారీ చెప్తాను, అయిపోయింది. నువ్వు ఎన్నన్నా ఏమన్నా అనుకో, నేను సారీ చెప్పగానే వెంటనే నాతో క్యాజువల్గా ఉండాలి, మంచిగా ఉండాలి అంటే ఎట్లా అవుతుంది? మనుషులు అన్నాక అన్నీ ఉంటాయి కదండి, రోబోట్స్ ఏం కాదు కదా. ఎవరు ఏమన్నా తీసి పడేసి పక్కన పెట్టేసి అయినా సరే నేను మంచిగా ఉంటా వాళ్ళతో అని అనుకుంటే అది అది ఎట్లా అవుతుంది? అది మంచితనం కాదు. వాళ్ళని ఇంకా వాళ్ళు ఇంకా అలుసుగా తీసుకునటానికి కూడా ఇంకొక ఏమంటారు, అది కూడా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది ఎదుటి వాళ్ళకి. ఏమవుతుందంటే వీళ్ళు ఏమన్నా కానీ ఒకసారి పడేస్తే వీళ్ళ మొహాన వెంటనే మనతో మాట్లాడతారు. మనం ఏమన్నా సరే వాళ్ళని అనొచ్చు, ఏదైనా సరే చేయొచ్చు. ఎలా అయినా సరే వాళ్ళని బాధ పెట్టినా ఏడిపించినా వాళ్ళని మాటలన్నా వాళ్ళు బాధపడేలాగా మాటలన్నా వాళ్ళని కించపరిచేలాగా ఏది చేసినా, ఏ గొడవలైనా ఏమైనా సరే ఒక్క సారీ చెప్పగానే వెంటనే అయిపోతారు. సో నేను ఏదైనా అనొచ్చు అనే భావన అనేది ఎదుటి వాళ్ళలో ఖచ్చితంగా వస్తుంది. 100కి 200%, 100కి 200% రాసిస్తాను నేను. ఎప్పుడైనా కానీ అట్లా ఉంటే అంటే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది అలానే ఉంటారు,
వీళ్ళని ఏమన్నా సరే వాళ్ళు పట్టించుకోరు, వెంటనే మనతో మంచిగానే ఉంటారు, పెద్ద తీసుకోరు అని ప్రతి మనిషికి ఉంటుందండి. ప్రతి మనిషికి ఉంటుంది. పైకి అలా ఉంటారేమో కానీ లోపల మిమ్మల్ని బాధ పెట్టొద్దు అని ఒక దాంతో మాట్లాడతారేమో తప్ప బాధపడకుండా ఎవ్వరు ఉండరు. ఏదైనా మాటలు అన్నా ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు అది అర్థం చేసుకోవాలి. ఏ రిలేషన్ అయినా ఇంకా మెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్ భార్య భర్తల మధ్య ఎక్కువగా ఉండాలి. ఒకరు అరిచేటప్పుడు ఒకరు తగ్గాలి అనేది చెప్పటం బాగానే ఉంటుంది. వినేటోళ్ళకి పడేటోళ్ళకి తెలుస్తుంది అని అనుకోవటం చాలా మూర్ఖత్వం. ఏదైనా సరే ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఒకప్పట్లో ఇంట్లో ఇప్పుడంటే వైఫ్ అండ్ హస్బెండే ఉంటున్నారు ఇంట్లో. ఇంకా ఏం అంటే ఉమ్మడి కుటుంబాలు అనేవి లేవు, జాయింట్ ఫ్యామిలీస్ లేవు. ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. పక్కనే పిన్నులు బాబాయిలు కానీ చిన్నమ్మలు ఇట్లా ఎవరైనా తాత అమ్మమ్మ పెదనాన్న పెద్దమ్మ కానీ లేదంటే మన పక్కన అట్లా ఎవరైనా చెప్తే వినేలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడేంటి ఇంట్లో వాళ్ళు చెప్తేనే వినేలాగా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంది మా మధ్యలోకి నువ్వు రావద్దు అని. మధ్యలోకి వచ్చేది గొడవలు పెంచడానికి కాదండి, గొడవలు పెంచడానికి వచ్చే వాళ్ళ ఆటోమేటిక్గా మనకే తెలిసిపోతుంది వాళ్ళు గొడవలు పెట్టడానికి వస్తున్నారా తగ్గటానికి వస్తున్నారా అనేది. ఇంట్లో మన పెద్దవాళ్ళు ఏదైనా గొడవ అయినప్పుడు సర్ది చెప్పేవాళ్ళు ఏంటంటే నువ్వు అంటే మనకు తెలిసి తెలియక మనం ఏదన్నా అన్నా కానీ నువ్వు అట్లా ఉండొద్దులేమ్మా, నువ్వు కామ్గా ఉండని మనకి చెప్పడం కానీ లేదంటే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి చెప్పటం కానీ ఏదో ఒకటి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ జనరేషన్లో జాయింట్ ఫ్యామిలీస్ లేవు కాబట్టి సింగిల్గా ఉన్నప్పుడు అట్లీస్ట్ కామ్గా ఉండి అర్థం చేసుకునే తత్వం అనేది మనిషిలో ఉండకపోతే ప్రతి చిన్నదానికి కూడా గొడవలే అవుతాయి. అసలు ఆ గొడవ అయినప్పుడు ఏదైనా సరే మనం మన ప్లేస్లో ఉండి ఆలోచించడం కాదండి, ఎదుటి వాళ్ళ ప్లేస్లో కూడా ఉండి ఆలోచించాలి. అప్పుడు మనకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా తప్పైనా రైట్ అయినా వాళ్ళు ఎందుకు అలా అన్నారు, మన దానికి వాళ్ళు ఎందుకు అట్లా రియాక్ట్ అవుతున్నారు. లేదంటే మనం ఏం అనకపోయినా సరే ఎదుటి వాళ్ళు రియాక్ట్ అయినా కొన్ని మనకు తెలియకుండా అనొచ్చు, మనకు తెలియదు అది అంటే ఒక్కొక్కసారి ఫ్లోలో కూడా రావచ్చు. బట్ అలాంటివి మనము తెలుసుకొని గొడవ పడకుండా కొంచెం కామ్గా ఉండి ఏ గొడవలైనా వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి టైం అనేది ఏదైనా సరే అండి. ఇప్పుడు కాలం అనేది సమాధానం చెప్తుంది అంటారు కదా, కాలానికి వదిలేస్తారు కొన్ని సిచ్యువేషన్స్ అనేది ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. మనుషుల మధ్య ఎవరి మధ్య అయినా సరే ఏది వచ్చినా కానీ కొంచెం టైం ఇచ్చి మాట్లాడితే బెటర్ అనేది అయితే నా ఫీలింగ్ అండి. వెంటనే రియాక్ట్ అవ్వడం కాకుండా కొంచెం రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తే రియాక్షన్ వెంటనే మాటకు మాట రియాక్షన్ కాకుండా కాసేపు ఆగి ఎందుకు ఇలా అన్నావు, ఏమైంది, నా వల్ల ఏమన్నా తప్పైందా, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా, ఇఫ్ ఇన్ కేస్ తప్పుగా మాట్లాడినా సరే నాకు తెలియకుండా అన్నానేమో సారీ అండి, అది చెప్పినంత మాత్రాన పెద్దగా పోయేదేం ఉండదు కదా. అర్థం చేసుకుంటారు ఎదుటి వాళ్ళు. ఇప్పుడు హడావిడిగా ఉన్న దాంట్లో కూడా చిన్న ఎగ్జాంపుల్ అయినా సరే కూరలో ఉప్పు కానీ కారం అనేది ఏదైనా ఎక్కువైనా అంటే బయట ఏంటంటే కొంచెం ఎంతైనా కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అంటే జాబ్ చేసే వాళ్ళు కాకుండా ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇల్లే ప్రపంచంలాగా ఉంటుంది. బయట ఏంటంటే బయట పనులు చూసుకోవాలి, ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి కదా హస్బెండ్స్ ఎవరైనా సరే మగవాళ్ళు. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఏదో ఒకటి నాన్ వెజ్ లాంటి ఏదైనా సరే వాళ్ళు తెచ్చిపెట్టినప్పుడు మనము వండేటప్పుడు ఏదో హడావుల్లో ఎక్కువైపోయినప్పుడు నేను ఇంత కష్టపడి బయటికి వెళ్ళి వచ్చి ఇదంతా చేస్తూ ఉంటే మీకు ఎందుకు ఇట్లా ఎక్కువ వేస్తున్నావు, ఉప్పు ఎక్కువైంది అది ఇదని ఒకవేళ వాళ్ళు ఏదో పొరపాట్లు అన్నా కానీ యాక్చువల్గా అయితే చాలా వరకు అనరండి, అనాలని వాళ్ళే అంటారు అర్థం చేసుకోకుండా ఉండేవాళ్ళు. బట్ వాళ్ళే ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి కొంచెం అరిచినా కానీ అయితే ఏమైంది ఇప్పుడు ఒకరోజు ఉప్పు ఎక్కువైతే తినలేవా అనే మాట అనేది రాకుండా అలా మాట్లాడితే గొడవలే పెరుగుతాయి తప్ప తగ్గవు. అలా కాకుండా అయ్యో అసలుకి మీరు పొద్దున ఏదో మాట్లాడారు కదా నాతోని, మనం ఏదో నవ్వుకుంటూ మాట్లాడాము కొద్దిగా జోక్గా అనిపించి అదేదో అది గుర్తొచ్చి సడన్గా పడిపోయినట్టుందండి నేను చూసుకోలేదు అని అంటే అయిపోతుంది అక్కడే
సాల్వ్ అయిపోతుంది. అదే మనం మాట్లాడే మాటను బట్టే ఉంటుందండి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ఊరికేనే అనలేదు కదా. మనం మాట్లాడే మాటలే అండి ఏదైనా సరే ఎదుటి వాళ్ళ నుంచి మనకి రియాక్షన్ అనేది కంపల్సరీ అట్లానే వస్తుంది. మనం ఎలా ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా మనతో అలాగే ఉంటారు. లేదు మన తప్పు లేకపోయినా ఎదుటి వాళ్ళు అలా ఉంటారంటే లైట్ తీసుకోవటమే, వదిలేయటమే. బయట వాళ్ళతోనైతే మన వాళ్ళు అని అనుకున్నప్పుడు కంపల్సరీ ఏ సిచ్యువేషన్ ఎలాంటిదైనా కానీ మనము సాల్వ్ చేసుకోవటానికి ట్రై చేయాలి. వెంటనే గొడవ పడగానే హడావిడిగా అరిచేసి సారీ చెప్పేసి మళ్ళీ నాతో ఇలాగే ఉండు అలా ఉండు అని గొడవలు పడకుండా అట్లీస్ట్ కొంచెం వాళ్ళకి టైం ఇచ్చి ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా మనం మాట్లాడే విధానం, మనం మాట్లాడే పద్ధతిని బట్టే అది వెంటనే మారిపోతుందండి. ఇప్పుడు అదే కదా చెప్పాను మీకు ఎగ్జాంపుల్. ఒక్కరోజు ఉప్పు ఎక్కువైతే తినలేవా అనే అంత కోపంగా అనే బదులు అఫ్కోర్స్ ఉంటుందేమో అది కూడా మనకి ఒకరోజు అయితే ఏమవుతుందని. బట్ ఎదుటి వాళ్ళ ఏ సిచ్యువేషన్లో ఉండి అన్నారో కూడా మనము కూడా ఒక్కసారి థింక్ చేసుకొని అయ్యో నేను చూసుకోలేదండి, నేను వేసానని నేనేదో చేసేటప్పుడు మీరు పిలిచారనుకుంటా, నేను అటు ఇటు తిరిగేసి వచ్చేసరికి నేను వేయలేదనుకుని మళ్ళీ వేసానట్టుందండి అని అంటే అయిపోతుంది అక్కడ. అయ్యో అవునులే కరెక్టే కదా పోనీలేవే అని అన్నట్లుగా ఉంటారు. ఏదైనా ప్రతి సిచ్యువేషన్ని అది ప్రతిదీ కూడా మన చేతిలోనే ఉంటుందండి. ఏదైనా కానీ మనం దాన్ని పెంచాలనుకున్నా తగ్గించాలనుకున్నా నాకైతే అనిపించింది చెప్పాను. బట్ వినే వాళ్ళకి మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. బట్ నేను చెప్పింది కరెక్టే అనుకుంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేనేదో ఫుల్గా మస్తు అంటే నేను చెప్పే మాటలు అనేవి ఉపయోగపడే మాటల్లాగే ఉంటాయి తప్ప సోది మాటలు అయితే ఎక్కువ నేనేం మాట్లాడనండి. ఎవరైనా నా వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఖచ్చితంగా. కానీ సో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలు. చాలా రుణపడి ఉంటాను మీ అందరికీ కూడా. ఇంత అంటే తక్కువ టైంలో కూడా ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావటం కానీ వ్యూ టైం కానీ పెరగటం కానీ అసలు అంతా మీ వల్లే. సరే అండి, ఉంటాను. నమస్తే.